అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారము మీ యొక్క డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు రేపటి రోజు మిమ్మల్ని కొంచెం టెన్షన్స్కి గురి చేస్తాయి. ఇంత పూర్వము మీరు భవిష్యత్ అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన రేపటి రోజున మంచి ఫలితాలు అందుకుంటారు. రేపటి రోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనము మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకొస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో రేపటి మీకు గుర్తింపు లభిస్తుందండి. ఈ రాశి చెందిన వారు రేపటి ఇతరులను కలవటమే కాకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు. మీరు కనుక మీ జీవిత భాష ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే రేపటి రోజు మీరు అంటే మంచి అనుభూతులు అయితే చెందుతారండి. ఇక రేపటి రోజున ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని చూకొట్టిన స్త్రీ ఉంటారో వాళ్ళు రేపటి రోజున మీ జీవితంలో ఆ స్త్రీ అన్ని రకాల కూడా అంటే మీ కాళ్ళ దగ్గరికి అయితే రాబోతున్నారండి. మరి ఇంతకీ అసలు ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు చీకొట్టింది, తిరిగి మరలా మీ జీవితంలోకి ఆమె ఎందుకు రావాలనుకుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాము. కొన్ని సంఘటనల గురించి అయితే ముందుగా ఈ వీడియోలు చెప్తామండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. ముందుగా ఈ రాశివారి కృత్యం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా మంచి స్వభావాలు. అలాగే ఏదైనా కానీ వీరికి నచ్చితేనే ఏ పని అయినా చేస్తారు. నచ్చకపోతే ఏ పని కూడా చేయరండి. ఒకవేళ వీరి కనుక ఏదైనా ఒక పని నచ్చిందనుకోండి, ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు. అలాగే వీరికి ఇంకా ఏదైనా కానీ బాగా నచ్చినటువంటి పనుల్లో కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరికంటే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నటువంటి కొన్ని పనుల్లో రేపటి వీరికి విజయవంతంగా మంచి విజయాన్ని అయితే చవి చూడబోతున్నారు. అది ఉద్యోగులైనా, వ్యాపారులైనా, లేదంటే ఇతర అంటే మీరు ఏ వృత్తికి సంబంధించిన వారైనా కానీ మీ పనికి తగినటువంటి శ్రమ, అలాగే మీ యొక్క పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి మంచి లాభాన్ని అయితే రేపటి రోజు మీరు గడించబోతారు. ఇక మీకు అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు రేపటి రోజు మీకు ఎదురవబోతున్నాయి. అసాధారణమైనటువంటి ఫలితాలు మీరు సాధించడానికి కాలం కూడా మీకు మంచి అవకాశాలు అందిస్తుందండి. మీరు పరిపూర్ణంగా రేపటి రోజు నమ్మే తీరాలి. అలాగే మీ యొక్క పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చకచకాలు పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మీరు కూడా మీ మైండ్ రిలీఫ్ అవుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. టెన్షన్స్ పడకుండా ఉంటారు. అలాగే గాబరా పడకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే చక్కగా మీకు చాలా సమయం అనేది ఏర్పడుతుంది. తద్వారా మీ యొక్క మనోబలం కూడా ఒక మంచి పర్వతంలాగా పెరుగుతుంది. ఇక మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం గొప్ప సముద్రంలో విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు ఒక బలమైనటువంటి గొప్ప పునాదిని రేపటి మీకు అందించబోతున్నాయి. అంటే ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయి అని అర్థం. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మంచిగా నదిలా పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని రేపటి చేసుకోండి. అనేక మార్గాలు మీరు సంపద పెంచడానికి కాలం అనేది మీకు అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది. ఇది దైవ బలం అని కూడా మీరు పరిపూర్ణంగా నమ్మాలండి. ఎందుకంటే భగవంతుడు చూసినటువంటి ప్రతి ఒక్క పూజ కానీ, నామస్మరణ కానీ, లేదంటే వ్రతం కానీ, ఏదైనా ఇంకేదైనా కానీ దైవానికి సంబంధించిన ప్రతి పని కూడా మనం ఈరోజు చేసుకున్న వెంటనే మనకైతే ప్రతిఫలం అనేది ఈరోజు కనిపించదండి. ఆ ప్రతిఫలం అనేది మనం ఎంత కష్టపడ్డామా, మన ఎంత న్యాయపరంగా మన జీవితంలో మనం కొనసాగిస్తూ ఉన్నామా, ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అలా చూసి అరే వీడు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నాడే, చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తున్నాడని, నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడతా కాకూడదు అన్న ఉద్దేశం భగవంతుడిలో కూడా కలుగుతుంది. కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలంటే పూజలు, అలాగే వ్రతాలు, ఇవి ఏవి కూడా ఏ ఒక్కటి కూడా మనకి ఏది నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగిల్చడండి. మనకు అన్ని విధాలు కూడా మంచి చేస్తాడు.
కాబట్టి మీకు కూడా మీరు చేసినటువంటి ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి రేపటి రోజు నుండి అద్భుతంగా కలిసి రాబోతుంది. మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. ఇక స్థిరాస్తులు మీరు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులుగా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఆర్థికపరమైన నష్టాలు మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురుదిరిగి మాట్లాడము. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చేసుకొని ఉంటారు కదా. మరి ఆర్థిక పరంగా మీకు ఏదైనా నష్టం కలిగితే వాటిని ధ్వసించిన వ్యక్తులకి మీరు ఎదురు తిరిగి మాట్లాడాలి, ఎటువంటి తప్పు లేదు. కాబట్టి రేపటి ఖచ్చితంగా కూడా మీ ఆర్థిక పరంగా సంబంధించిన విషయాలు మాత్రము ఎట్టు పరిస్థితుల్లో కూడా నిర్మోహమాటానికి మాత్రం అస్సలు వెళ్ళకండి. అంటే కొంచెం ఎక్కువగా గొడవ అయ్యే విధంగా కాకపోయినా మీరు కొంచెం వాటితో ర్యాష్గా మాట్లాడమైనా సరే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసింది. అలాగే ఒక అపరిమితమైనటువంటి ఒక గొప్ప సైనికుల్లాగా మీరైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన సైనికులు ఎలా ఉంటారండి, ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు, అలాగే ఏ విషయంలో కూడా వారు వెనుకంజ వేయరు అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒక సైనికుల్లాగా మీకు ఏదైనా నష్టం వాటిల్లప్పుడు ఎదురు తిరగటంలో తప్పులేదు. భగవంతుడు కూడా అదే చెప్తాడండి. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నా, లేదంటే మనల్ని ఏదైనా తప్పుడు ప్రచారం చేసినా, మనల్ని అలాగే ఒక జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కూడా కాలం అనేది తప్పకుండా వారికైతే ఏదో ఒక బుద్ధి అనేది చెప్తుంది. లేదంటే తప్పకుండా భగవంతుడు ఏదో రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి మరీ వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు. ఇలా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఇక ప్రతి పనిని కూడా ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన ఒక బలమైనటువంటి కుటుంబ బంధానికి చిహ్నంగా ఉంటుంది. అలాగే మీకు చాలా ఎక్కువగా ధైర్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక పనిని మనం మనగా చేసామనుకోండి, దాంట్లో కొంచెం లాస్ అయితే మన మనసు కూడా చాలా బాధపడుతుంది. ఎవరైనా చెప్పాలన్నా కూడా దాన్ని ఉంటాం కదా, మనకి ఏదైనా ఒక పనిని నిర్ణయించుకొని ఆ నిర్ణయం అనేది కుటుంబంలో ఉన్న వారికి చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఒకరు కాకపోతే ఒకరు ఏదో ఒక విధంగా సలహా అయితే ఇస్తారు. అలా వారు ఇచ్చినటువంటి ఒక సలహా నచ్చచ్చు, సలహా నచ్చకపోవచ్చు. అందులో లాస్ అనేది ఏమి లేదు కదండి. మనం బయట వాళ్ళకి చెప్పుకోవడం కాదు కదా, మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకో లేదంటే అన్నదమ్ములకో అక్క చెల్లుకో భార్యకో భర్తకో ఇలా ఎవరో ఒకరు చెప్పుకొని వారి నిర్ణయం కూడా ఏంటంటే తెలుసుకుంటే మీకు ఆ పని ఏంటి, మీరు ఏం చేసినటువంటి పని వల్ల కొంచెం మీకు కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది. అలాగే ఒత్తిడి అనేటువంటి శత్రువుని జయించడం ద్వారా మీరు కార్య సౌఫల్యం శిఖరాన్ని గొప్పగా చేరుకోబోతున్నారు. మీ ఓర్పును పరీక్షించే వరకు అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో కాదండి, ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏంటంటే మీరు మిమ్మల్ని ఇదివరకే చీకొట్టి మీ నుండి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు తప్పైపోయిందని చెప్పి క్షమించమని చెప్పి తప్పకుండా మీ దగ్గర రాబోతున్నారు. ఆ స్త్రీ మరెవరో కాదండి, మీకు సంబంధించిన స్త్రీ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ పర్సన్ అవ్వచ్చు. ఒక స్త్రీ ఏంటంటే అంతకుముందు ఏదైనా కానీ ఒక మీ దగ్గర ఏదైనా తప్పు చేసుకోవడమో, లేదంటే ఆవిడకి అప్పులు ఇవ్వడమో, డబ్బుకు సంబంధించినట్టు కానీ, లేదంటే ఆస్తులకు కానీ ఇలా ఏదో ఒక విషయంలో మీకు ఆవిడకి ఏదైనా చిన్నపాటి గొడవలు ఏర్పడమో, మనస్పర్ధలు రావడమో ఇలా జరిగి ఉండటం. గతంలో అలా ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని మీకు సంబంధం లేదు చెప్పి చీకొట్టి జీవితంలో వెళ్ళిపోయి చూడండి, ఆ స్త్రీ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఏ విషయాలైనా కానీ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక స్త్రీ తప్పకుండా మీరైతే మిమ్మల్ని మీ మనసుని అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక అలాగే రేపటి మీ జీవితంలో బిజీగా మీ పనులు గడుపుతారు. అలాగే కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా పనిచేస్తే మీకు మంచి భవిష్యత్తు కూడా త్వరలో రాబోతుందండి. ఇతరుల విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ కుటుంబ సభ్యులతో కలిస్తే చక్కగా ఉంటుంది. అలాగే మీకు లక్ష్మీదేవి యొక్క ధ్యానం రేపటి అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. ఈ అన్ని రకాలు కూడా రేపటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా సరే చదువుకున్న పిల్లలు ఏమన్నా పరీక్షలు రాయదలుచుకున్నా, ఏమైనా ఉద్యోగం అటెండ్ అవ్వాలనుకున్నా కూడా వారికి కూడా రేపటి రోజు దత్తాస్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.